ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఏవైతే ఈ 4 సినిమాలు వస్తున్నాయో, లైక్ మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఎన్నెన్ని శుద్ర పూజలు ఉంటాయో అన్ని చేపిచ్చేసేసి లైక్ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని చెప్పేసేసి మీరు ఆ దేవుడికి యాటన కోస్తారో లేకపోతే కోడినో కోస్తారో లేకపోతే మీకు మీరు బలించుకుంటారో చేసుకోండి. పొరపాటున ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయ్యి హిట్ కొట్టిందా మీకు అప్పుడు కనిపిస్తాడు బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు, రెబల్వుడ్ స్థాపించినోడు, ఆ కలెక్షన్ కింగ్ కనిపిస్తాడు. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ గ్రోత్ వెళ్ళిపోతుంది. ట్రోలర్స్ అందరూ ఇప్పుడే చెప్తున్నా, మీరు ఎన్ని పూజలు చేసుకుంటారో చేసుకోండి, అక్కడ ఉన్నది ప్రభాస్. అర్థమైతుందా? మీరు అనుకోవచ్చు తెలుగుకి టాలీవుడ్ ఉందని, హిందీకి బాలీవుడ్ ఉందని చెప్పేసి, కానీ ప్రభాస్ కి మాత్రం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రెబల్వుడ్ ఉందని చెప్పేసి మర్చిపోకండి. ఫ్యాన్స్ అయితే మేమైతే తగల పెట్టేస్తామన్న థియేటర్లోనే. సార్ ఒకటి రెండు సినిమాలు హిట్ కాలేదా అని చెప్పేసి ఒకటి రెండు సినిమాలను పట్టుకొని ఎడ్ల పడుతుర్రు. ఇప్పుడు 2000 కోట్లు పక్క కొడతాడా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న మూవీలు 2 ఫ్లాప్ అయినాయి. ఇంకేమున్నది ఆయనది ఆయన అంటున్నారు. ఇంకొకటి ఏమిటిదంటే ఆయన కూడా వయసు అయిపోయింది అది అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి చెప్తున్నా, లైక్ పాన్ ఇండియా కే హ్యాండ్ షేక్ ఇచ్చినోడు ఫస్ట్ ఎవడన్నా ఉండంటే అది ప్రభాస్. అట్లాంటి పట్టుకొని మీరు అయిపోయింది, ఏజ్ అయిపోయింది అంటే, మన డాడీకి ఏజ్ అయిపోతే డాడీ అని విలువ మనం. అక్కడ కూడా అంతే, ఎంత ఏజ్ అయిపోయినా సరే గానీ ప్రభాసే. ప్రభాస్ రేంజే. దాన్ని ఢీ కొట్టే మొగోడు ఇంకోడు ఎవడు లేడు. ఆడ డైనోసార్ మోడల్ అది. అర్థమవుతుందా? ఒక్క 2 సినిమాలు ఏమంటారు ఫ్లాప్ ఇచ్చినంత మాత్రాన కలెక్షన్ కింగ్ అమ్మ మొగుడు ఎక్కడ ఓడు, ఫౌజీతోని ముందుకు వస్తుండు, ఇండస్ట్రీని హిట్ కొడతాడు. తెలుగు టాలీవుడ్ చలనచిత్రానికి ఒక మెరుపైన స్టార్ ఎవడని ఉండంటే మళ్ళీ ప్రభాస్ గురించి మాట్లాడుకునే రోజులు మళ్ళీ ముందున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సార్, సందీప్ రెడ్డి వంగ దగ్గర వచ్చిన ఒక పోస్టర్ గానీ ఇంకోటి మొన్న వచ్చిన ఫౌజీ పోస్టర్ గానీ 2 చూస్తా ఉంటే అసలు ఇవి తగలబడతాయి అని చెప్తున్నారు. ఇవి కూడా అటర్ ఫ్లాప్ అని అంటున్నారు. అట్లా అనే వాళ్ళకి 2000 కోట్లు పక్క కొడతాడు అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ అంటా ఉంటే, వేరే హీరోల ఫ్యాన్స్ ఏమో ఎప్పుడు చూసినా ఈయన మీద వాడి ఏడుస్తానే ఉంటారు. అనా మాకు యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్స్ గా మాకు ఈ ట్రోలింగ్ అనేది మాకు మామూలుగా, అంటే మేము అంత పట్టించుకోము. ఎందుకనంటే ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు ఈశ్వర్ తో వచ్చినప్పుడు వీడా హీరో అని చెప్పేసి అన్నాడు. అట్లాంటి వాళ్ళకి నోట్లో అట్లా వేసేసి వదిలేసినోడు మా ప్రభాస్ అన్న. అర్థమైందా? రాఘవేంద్ర సినిమాతోనే అరే వీడేంద్ర ఇట్లుండో అసలు వీని చేతన అవుతుందా సినిమా అని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజు చూసుకుంటే బిల్లా సినిమాతో మొదలు పెడితే ఆఖరికి ఈ లాస్ట్ సినిమా వరకు చూసుకుంటుంటే లైక్ కలెక్షన్ కింగ్ అమ్మ మొగుడు అనేటోడు చూపించిండు. సో 1 and ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అంటే ఒక పేరు కాదు, ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. లైక్ మీకు ఎలా ముందుకొచ్చి మీకు ఎలా రివెంజ్ చేయాలో అలా ఇస్తాడు. ఫౌజీ పోస్టర్ తోనే మీరు తగలబడిపోయారు కదరా, ఇంకెందుకురా బాబు. హేటర్స్ అందరూ మీ అందరు తగలబడే రోజులు దగ్గరలో ఉన్నాయి, వెయిట్ చేయండి. సార్, లాస్ట్ 1 more క్వశ్చన్. ఇప్పుడు వచ్చే అంటే సీక్వెల్ 2 మూవీస్ ఉన్నాయి కదా ఆయనవి, ఒకటి కల్కి కానీ ఇంకోటి సలార్ కానీ ఇప్పుడు వస్తున్నాయి కదా. ఈ 2 మూవీలలో కాకుండా ఫౌజీ కానీ ఇంకా మొన్న వచ్చిన యానిమల్ మన స్పిరిట్ గానీ ఈ మూవీలలో ఏ మూవీ 2000 కోట్లు కలెక్షన్ తెస్తుంది అంటారు? అన్న, ఒక నార్మల్ హీరో, ఒక కొత్త హీరో అయినా సరే లేకపోతే తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన హీరో అయినా సరే ఎవరైనా వస్తున్నారంటే హిట్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అది ఒక ప్రభాస్ ఒక డైనోసార్ లాంటి వ్యక్తి మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అయిపోతుందనంటే నువ్వు మాట్లాడాల్సింది 1000 కోట్లు కాదు, 2000 కోట్ల 3000 కోట్ల అంతే. అంతకు మించి వేరేది ఏం లేదు. ఒకటి చెప్తున్నా, ఫౌజీ అన్న స్పిరిట్ అయినా ఖాళీ పోస్టర్లకే లైక్ అంతగానం తగలబడిపోయినాం ఫ్యాన్స్. నెక్స్ట్ థియేటర్లోకి వస్తే థియేటర్లే తగలబెడతాం. లైక్ సినిమాకి అమ్మ మొగుడు ఏమన్నా అంటే బ్రాండ్ అంటే అది ప్రభాస్ అనే చెప్పుకునే రేంజ్ కి వస్తాం అన్న. కానీ ఒకటి చెప్తున్నా, నిన్నటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడికి చెప్పు ప్రభాస్ అన్న ఫ్యాన్ వచ్చాడు, ప్రభాస్ అన్న మళ్ళీ 2000 కోట్లు కొట్టబోతున్నాడని.